మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించారు. ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. 27 మంది పేరుపై రేపటి నుండి ఆగస్టు 3 వరకు సంతాప సభలు నిర్వహించాలన్నారు. నంబాల పార్టీ కోసం చేసిన కృషిని లేఖలో తెలిపారు. అభయ్ లేఖలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం పరిధిలోని బేస్ క్యాంపులకు అదనపు బలగాలు మోహరించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించారు. ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. 27 మంది పేరుపై రేపటి నుండి ఆగస్టు 3 వరకు సంతాప సభలు నిర్వహించాలన్నారు. నంబాల పార్టీ కోసం చేసిన కృషిని లేఖలో తెలిపారు. అభయ్ లేఖతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం పరిధిలోని బేస్ క్యాంపులకు అదనపు బలగాలు మోహరించాయి. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్. దీపిక, ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అటు పోలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజు అలియాస్ కంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో నిరసనగా కూడా ఆయన మృతికి నిరసనగా కూడా మావోయిస్ట్ పార్టీ అయితే నేడు దేశవ్యాప్త బంద్కు అయితే పిలుపునిచ్చింది. ఇక సంవత్సర కాలంగా వరుసగా ఎన్కౌంటర్లతో ఇటు అగ్రనాయకులను కోల్పోయినటువంటి మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు కూడా సిద్ధమైందని చెప్పేసి అభయ్ పేరుతో కూడా ఈ నెల 28న గత నెల 28న ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఈ మేరకు 3 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ అభిప్రాయాలు తెలియజేశారని, కానీ పట్టు వదలని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ పేరుతో తాముపై 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేని దేశాన్ని కూడా చేసే లక్ష్యంతో కూడా 50,000కు పైగా భద్రతా బలగాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించారని చెప్పేసి అయితే నక్సలైట్లు అయితే చెప్తున్నారు. ఇక నక్సలైట్లు ఏరువేత మొదలెట్టి విజయం సాధించామని చెప్పేసి వారు చెప్పుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మార్చి 28న మావోయిస్ట్ కేంద్ర కమిటీ తొలిసారి శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పేసి వారైతే ప్రకటించారు. అనంతరం కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అటు దండకారణ్య స్పెషల్ జోన్ మీడియా ప్రతినిధి రూపేష్ కావచ్చు, అభయ్ 2 సార్లు కూడా చర్చలకు పిలవాలని చెప్పేసి అయితే వారు కోరారు. అయినా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవకపోవడం, అటు మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులను పట్టుకొని కాల్చి తప్పడం లాంటి విషయాలపై కూడా ఆగ్రహంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఇటు దేశవ్యాప్త బంద్కు కూడా పిలుపునిచ్చింది. ఇక ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని భద్రతా బలగాలు కూడా ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో గట్టిగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేయడమే కాకుండా అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక గిరిజన గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి అటు బిక్కుమంటూ కూడా జీవిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సుక్మా జిల్లా కోంటా డివిజన్ పరిధిలో కూడా నిన్న ఏఎస్పీ ఆకాశరావు గిరిపుంజి ఏదైతే ఐడి పేలడంతో కూడా మృతి చెందిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏదైతే భద్రతా బలగాలు కూడా మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, ఇటు తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ కానుకొని ఉన్న ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలను అయితే మోహరించారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీ చివరి దశకు చేరిందని చెప్పేసి అటు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ చెప్తున్న నేపథ్యంలోనే ఆ భద్రతా అటు మావోయిస్టు పార్టీలు కూడా ప్రధానంగా ప్రతీకార వాంఛ తీర్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలను కూడా ఏదైతే బేస్ క్యాంపుల వద్ద కూడా భద్రతా బలగాలను అయితే పెంచుతున్నారు. ఆ దిశగా కూడా భద్రతా బలగాల్లో అయితే ఆ ప్రాంతాన్ని అంటే అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా కూమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అటు ఆపరేషన్ కాగర్ లో ఇటు కర్రగుట్టలు కావచ్చు, ఇటు ఏదైతే దీనికి సంబంధించి అబుజ్మడ్ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగా ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా
అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు వామపక్ష పార్టీలు కూడా కేంద్ర శాంతి చర్చలకు సిద్ధంగా ఉండాలి, ఏదైతే అదుపులో తీసుకున్నటువంటి కీలక నేతలందరినీ కూడా ప్రజా కోర్టులో కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి అయితే ఇప్పటికి అటు సిపిఐ సిపిఎం అటు సిపిఐ ఎంఎల్ పార్టీలకు సంబంధించినటువంటి వారు ప్రజా కవులు కూడా ఇప్పటికి అటు కేంద్రానికి కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం అటు దేశవ్యాప్త బంద్ కు ఇటు మావోయిస్టులు పిలుపునివ్వడంతో అది సరిహద్దు ప్రాంతాలను అయితే హై అలర్ట్ చేశారు. ప్రజలను ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంద్ మాత్రం ఏదైతే ఈ జూన్ 10వ తారీఖు నుంచి దాదాపుగా ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా ఈ ఏదైతే సంస్మరణ సభలు నిర్వహిస్తామని చెప్పేసి అయితే అభయ్ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అటవీ సంపదను అటు కార్పొరేట్ సంస్థలకు పట్టుకొచ్చేందుకే ఈ అటవీ ప్రాంతం అంతా అటు భద్రతా బలగాలు అయితే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయని చెప్పేసి అయితే ఇప్పటికే భద్రతా బలగాలు చెప్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ అంతం కాదు, ఎక్కడైతే హింస అదేదో అరాచక పాలన ఉంటుందో అక్కడ ఉద్భవిస్తుంది. మేము చనిపోయినా కూడా ప్రత్యేకంగా ఇంకా ప్రజల నుంచే కూడా ఈ మావోయిస్ట్ పార్టీ ఉద్భవిస్తుందని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇప్పటికే రిక్రూట్మెంట్లు కూడా ఆగిపోయిన పరిస్థితి నేపథ్యంలోనే భద్రతా బలగాలకు కూడా కొంత సవాలుగా మారింది. ఇప్పటికే ఏదైతే హిడ్మా లక్ష్యంగా కూడా ఇటు అబుజ్మల్ లో కూడా అటు ఏదైతే నేషనల్ పార్క్ ఇంద్రావతి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ చిరుమదురు ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. బంధు సందర్భంగా కూడా సరిహద్దు ప్రాంతాలను అయితే హై అలర్ట్ చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ ఉపేందర్.